హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు నేను భగవద్గీత బుక్ తీసుకున్నానండి 5 years బ్యాక్. అప్పుడు స్టార్టింగ్లో కొన్ని శ్లోకాలు, గీతా సారం అవి చదివానన్నమాట. వాటి గురించి కొంచెం క్లుప్తంగా చెప్తానన్నమాట. ఎందుకంటే ఎక్కువగా మనం శ్రీకృష్ణ పరమాత్మని ఎందుకు కొలుస్తాము, ఆయన అన్నింటికీ మూలాధారం కృష్ణ పరమాత్మ లీలలు అంటారు కదా. ప్రతి దానికి కూడా ఆయన చేసే వైవిధ్యమైన లీలలు వాటన్నింటి గురించి క్లుప్తంగా చెప్తానన్నమాట. దానికి ముందుగా శ్లోకం చెప్తానండి. ఎక్కువగా శ్రీకృష్ణుడి గురించి చెప్తున్నాను కాబట్టి శ్రీకృష్ణ శతకంతో స్టార్ట్ చేస్తాను. హరి చందనంబు మేనున కరమొప్పెడు హస్తములన్ కంకణ రవముల్ ఉరమున రత్నము మెరయగా బరగితీవౌ నీవు బాలప్రాయము కృష్ణ. దీనికి అర్థం ఏంటంటే, శరీరమున మంచి గంధము, చేతుల కంకణ రవములను, వక్షస్థలమున మణియను ప్రకాశింపగా నీవు బాలప్రాయము గడిపితివి. నాటి నీ రూపమెంత మోహనమైనది. వక్షస్థలం అంటే మనకి హృదయస్థానం అన్నమాట. ఏవైనా పిల్లలకి అలా తెలియకపోతే డౌట్స్ నన్ను కామెంట్ రూపంలో అడిగారంటే నేను చెప్తానన్నమాట. ఎక్కువగా నాకు మొన్న ఊరెళ్ళినప్పుడైతే చాలామంది చిన్న చిన్న పిల్లలండి, మా రిలేటివ్స్ వాళ్ళు చాలా చక్కగా వీడియోస్ చాలా బాగా చూస్తున్నామా ఆంటీ అన్నారనమాట. అంటే వాళ్ళ వరుసల్ని పెట్టేసి చాలా బాగున్నాయి అన్నారు. అందుకే నేను పిల్లల కోసం అన్నట్లుగా ప్రతిరోజు ఒక శ్లోకం చెప్దామనుకున్నాను. శ్లోకం ఆర్ శతకం ఎనీ ఐటెం. ఆ తర్వాత వచ్చేసి నేను భగవద్గీత అది చదివాను అన్నాను కదా, దాని గురించి అయితే నాకు తెలిసిన కొంచెం క్లుప్తంగా అయితే చెప్తాను. భగవద్గీత అనేది మన హిందువుల పవిత్ర గ్రంథం అన్నమాట. మహాభారతంలో భీష్మ పర్వంలో 24-25 ఆశ్వాసాల్లో ఈ భగవద్గీత ప్రస్తావన ఉంది. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడు రణరంగంలో తాతలను, తండ్రులను, అన్నలను, తమ్ములను, గురువులను చూచి స్వజనులతో యుద్ధం చేయనని, అంటే ఆయన తోటి ఉండే జనులతోటి ఆయన సొంతమైన జనులతో యుద్ధం చేయనని ఆయన వాళ్ళతోటి శ్రీకృష్ణుడికి తెలియచేస్తాడు. శ్రీకృష్ణ అర్జునుల మధ్య జరిగిన సంభాషణయే గీతోపదేశం అంటారనమాట. దీనిని భగవద్గీత అని కూడా అంటారు. గీతోపదేశం ముఖ్యంగా 3 విషయాలని తెలియజేస్తుందన్నమాట. ఆ 3 విషయాలు ఏంటంటే కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము. భగవద్గీతలోని భగవద్గీతను హిందువులందరూ తమ పవిత్ర గ్రంథంగా భావిస్తారు కదా. భగవద్గీత మొత్తం సారాంశం హిందుత్వానికి మూలమన్నమాట. పైన మనం కొన్ని భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాము, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పము అంటారు కదండి. అది ఎందుకంటే గీతోపదేశాన్ని రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, తరువాత శ్రీ శంకరాచార్యులు, వీళ్ళ ముగ్గురు గీతోపదేశాన్ని తమ మత సాంప్రదాయాలకు అనుగుణంగా విశ్లేషించి గీతకు అర్థం చెప్పారన్నమాట. గీతా సారాంశం ఏంటంటే, మనస్సును వశపరుచుకొని స్థిరచిత్తులుగా ఉండి ఇంద్రియ నిగ్రహం కలిగి చిత్తశుద్ధితో వ్యవహరించమని గీతా సారాంశం అన్నమాట. దీనికి సంబంధించి చిన్న శ్లోకం. ఉద్ధరే దాత్మా నాత్మాన మావసాదయేత్ ఆత్మైన హ్యత్మానో బంధు రాతైవ రిపురాత్మనాః. తనను తాను బాగు చేసుకోవాలి, తనను తాను నిందించుకొని అధోగతి పాలు చేసుకొనరాదు. తను చెప్పినట్లుగా వినే మనస్సు, ఇంద్రియాన్ని అదుపులో పెట్టగల మనస్సు తన పాలిట చుట్టమన్నమాట. సర్వభూతములందును దయ కలిగి ఉండమని గీత అంటుందంటే అన్ని ప్రాణులతోటి భూతదయ కలిగి ఉండమంటుందన్నమాట. జాలి గుణమల. అప్పుడే అహాన్ని అరిషడ్వర్గాల్ని, అంటే అరిషడ్వర్గాలు అంటే నేను, నావారు, నా కులం, నా మతం అని సంకుచిత భావాలను మనస్సులో చేరనీయకూడదనమాట. మన మనస్సులో మన చెప్పు చేతల్లో ఉంటే మనం అనుకున్నది ఏదైనా కూడా సాధించగలం. అందుకని మనస్సు స్వాధీనంలో ఉండి
ఇంద్రియాలు మన చుట్టాలు. మనస్సును అదుపులో పెట్టలేనప్పుడు అవే మన శత్రువులన్నమాట. భగవద్గీతలో అర్జునునికి విషాద యోగము, కర్మయోగము, నిష్కామ యోగాలు ముఖ్యమైనవి. కర్మయోగము అంటే ఫలితం ఆశించకుండా పనిచేయుట. జ్ఞానయోగము అంటే సృష్టిని గురించి తెలుసుకొనుట. తారక బ్రహ్మయోగంలో బ్రహ్మ ఆత్మతత్వ కర్మలను గురించి అర్జునుడు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణ పరమాత్ముడు జవాబులు చెప్పాడనమాట. రాజరాజ గుహ్యయుగంలో భూమి పుట్టుక వగైరాల గురించి వివరించాడు. పిదప ఎక్కడ అధర్మం మొదలయ్యి జగత్తులో దౌర్జన్యం ఇలాంటి విపరీతంగా పెరిగిపోతుందో అప్పుడు తాను మరలా అవతారం ఎత్తుతానని దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ ధర్మాన్ని పునఃస్థాపితం చేస్తానని శ్రీకృష్ణుడు చెప్పాడనమాట. దానికి సంబంధించిన శ్లోకం మనకందరికీ తెలిసిందేనండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం చూపించగానే అర్జునుడు ఆశ్చర్యపోతాడనమాట. శ్రీకృష్ణుడు తరువాత అతనికి భక్తి యోగాన్ని గురించి శ్రీకృష్ణుడు వివరిస్తాడనమాట. గుణత్రయ విభాగ యోగం జ్ఞానం యొక్క ఉత్కృష్టతను గురించి తెలియజేస్తూ ప్రకృతి పురుషుల నుండి జగత్తు ఆవిర్భవం, సత్వం, రజస్సు, తమస్సు అను 3 ప్రధాన గుణాల విశిష్టతలను గురించి కూడా వివరిస్తాడు. ఇంకా దైవాసుర సంపద్విభాగ యోగంలో మంచి పనులు, చెడ్డ పనులు, శాస్త్రీయ అశాస్త్రీయ చర్యలను గురించి తెలియజేస్తాడు. ఓం అని దాన్ని గురించి కూడా శాస్త్రీయమైన తపస్సు విధానాన్ని గురించి వివరిస్తాడు. మోక్ష సన్యాసాన్ని వివరిస్తూ జ్ఞాననిష్ట, త్యాగం, నిష్కర్మయోగం, కర్మయోగం, గీతోపదేశం యొక్క ఉత్కృష్టతలను గురించి చెప్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో. కర్మణ్యే వాధికరస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్భువ మాతే సంగోస్తవి కర్మని. పని చేయడమే నీ తంతుదాని, ఫలితాన్ని మాత్రం ఆశించమాక. ఫలమేదో దక్కుతుందని మాత్రం పని చేయొద్దు. నీ ధ్యేయం కాకూడదనమాట. అంటే ఫలితం ఆశించి పని చేయటం మన లక్ష్యం, ధ్యేయం కాకూడదు అని, ఏ పని చేయకుండా ఉండరాదు అని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ నిష్కామ కర్మ గురించి బోధించాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మశూచః. సర్వధర్మాలను వదిలివేసి నన్ను ఒక్కడివే శరణు వేడుకో, నేనే నిన్ను పాపాల నుండి విముక్తుణ్ణి చేసి మోక్షం ప్రసాదించగలనని చరమ శ్లోకంగా శరణాగతి భావాన్ని శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఇది గీతా సారాంశం అండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, నేను మొన్న నెల రోజులు గోదా అమ్మవారి పూజ అది చేసుకున్నాను కదా. ప్రతిరోజు కూడా శ్రీకృష్ణుడిని పారిజాత పువ్వులతో, తులసి మాలలతో నాకు తగినట్లుగా, నా శక్తికి తగినట్లుగా పూజించానన్నమాట. ఎవ్రీడే కూడా ఆ శ్రీకృష్ణుడు ఆయన్ని ఎందుకు అంతలా ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు, ఆయన అర్జునుడికి చేసిన బోధ ఏంటి, ప్రతి ఒక్కరి ఇంట్లో మీరు గమనించినట్లయితే చిన్నదో పెద్దదో కృష్ణుడు బొమ్మ అయితే ఉంటుందండి. ఆ కృష్ణుడి సారాంశాలు, ఇస్కాన్ టెంపుల్స్ ఇవన్నీ చాలా పెద్ద పెద్ద సిటీస్లో కూడా ఇస్కాన్ వాళ్ళవి ఫౌండేషన్స్ అవి ఉన్నాయండి. లాస్ట్ టైం మా హస్బెండ్ బెంగళూరు వెళ్ళినప్పుడు ఇస్కాన్ టెంపుల్లో మామూలుగా మనం కొంత సమ్ అమౌంట్ కట్టేసి అన్నదానం అలా వాటికి కట్టామంటే ఎవ్రీ మన బర్త్డే టైంలో కూడా మనకి మెసేజ్ వస్తుందన్నమాట. 2 days ముందు నుంచే మీరు మీ కుటుంబం ఇవంతా కూడా మీరు చేసిన ఈ కంట్రిబ్యూట్ అయితే ఆ భగవంతుడికి చేరుతుంది. ఆ భగవంతుడికి సమానమైన పేద ప్రజలకి ఇలా ఫుడ్ అన్నదానానికి కట్టించుకుంటారండి వాళ్ళు సమ్ అమౌంట్. అలా మనకి మెసేజ్ వస్తుందన్నమాట. శ్రీకృష్ణుడు ప్రతిదీ కూడా గీత అంటే అన్నీ మన తన అని భేదం లేకుండా మొత్తం అన్నిటినీ త్యజించటం అన్నమాట. నేనైతే కొన్ని అధ్యాయాలు అవి చదివేసరికి మా అమ్మగారు వచ్చారనమాట అప్పుడు ఊరి నుంచి. ఇప్పుడే చదవద్దు, మనకి ప్రజెంట్ ఉన్న
మనకి చిన్న వయసు కాబట్టి నీకు ఇప్పుడే అయితే భగవద్గీత అది చదవద్దు. మా అమ్మ వాళ్ళు మాకు అలాగే చెప్పారమ్మా. కొంచెం ఏజ్ వచ్చాక, కొంచెం వయసు అది అయిపోయాక ఫ్రీ టైంలో అలాగా ఆ టైంలో చదువుకోవాలి, కానీ ఇప్పుడే గీత అది చదివితే ఫ్యామిలీ పట్ల ఇంట్రెస్ట్ అది తగ్గిపోతుంది అని చెప్పారనమాట. అందుకే నేను భగవద్గీత బుక్ కూడా ఉందండి నా దగ్గర. నేను ఇస్కాన్ వాళ్ళ దగ్గరే పర్చేస్ చేశాను, ఇస్కాన్ టెంపుల్లోనే. అవి అందులోవే అనమాట. ఇప్పుడు నేను మీకు చదివి వినిపించినవన్నీ నా సొంతంగా అయితే చదివిని కొన్ని గుర్తున్నాయి, కానీ అంత క్లారిటీగా అయితే శ్లోకాలు అవి మనకి ఇవన్నీ పవిత్రానాయ సాధన ఇవన్నీ వస్తాయి, కానీ క్లారిటీగా కొంచెం చెప్పాలంటే బుక్ చూసే చెప్పానన్నమాట నేను భగవద్గీత. ఎందుకంటే భగవద్గీత గురించి చెప్పేటప్పుడు ఏది అబద్ధం చెప్పకూడదు అనేసి నా ఉద్దేశం అన్నమాట. అందుకనేసి నాకు తెలిసిన గీతా సారం గురించి మీతో షేర్ చేసుకున్నాను. ఆ శ్రీకృష్ణుడికి ఆ మంత్లీ పూజ అది శ్రీకృష్ణుడు అంటే అన్ని అవతారాలండి. మనకి మామూలుగా త్రేతాయుగంలో రాముడుగా, ద్వాపర యుగంలో కృష్ణుడుగా, కలియుగంలో వెంకటేశ్వర భగవానుగా ఆయనే స్వామి దేవుడు ఒక్కడేనండి. మనకి యుగాలు మారుతాయి కదా, ఆ యుగానికి ఒక్కలేగా అవతరిస్తారనమాట. మనకి శ్రీకృష్ణుడి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబంలో మీద ఉండాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.